శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే, మనసుకు నెమ్మదినిచ్చే కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకి నెమ్మదినిచ్చే యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మ పారద్రోలి శక్తి కలిగినది యేసయ్య నామం. 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 యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగే శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. సృష్టిని శాసించగలిగిన శక్తిని కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నది. మనం అందరము నమ్మి పాడదాం, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సుగుణాల సంపన్నుడా అని పాడుచు దేవుని మహిమపరుచుకుందాం. అందరం లేచి నిలబడి దేవుని నామమును మహిమపరుచుకుందాం. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారునులే అని పాడుచు దేవుని నామమును మహిమపరుచుకుందాం. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతుము నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో
తంతుగా మారేనులే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతుము నీ మాటల రంగము జీవింతుము నిత్యము నీ నీడలో ఆస్వాదింతుము నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నిన్ను విన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెని యేసయ్య నిన్ను విన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెని నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా గట్టిగా చెప్పకూడదు ఆత్మతో సత్యముతో ఆరాధించుటలో ఆస్వాదింతుము నీ మాటల మకరందము జీవింతుము నిత్యము నీ నీడలో ఆస్వాదింతుము నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే యేసయ్య నీ కృప అవునయ్యా నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదయ్యా శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చి మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే నీవు నాకిచ్చి మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతుము నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతుము నీ మాటల మకరందము జీవింతుము నిత్యము నీ నీడలో ఆస్వాదింతుము నీ మాటల మకరందము జీవింతుము నిత్యము నీ నీడలో ఆస్వాదింతుము నీ మాటల మకరందము ఎబినేజరీ ఎబినేజరీ ఇంతవరకు ఆదుకున్నవే ఎబినేజరీ ఎబినేజరీ ఇంతవరకు ఆదుకున్నవే నన్ను ఇంతవరకు ఆదుకున్నవే నన్ను ఇంతవరకు ఆదుకున్నవే నిన్ను పున్న మనసుతో ఆరాధింతు పున్న బలముతో ప్రేమించేదన్ నిన్ను పున్న మనసుతో
చూచవే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా అయ్యా నన్ను చూచవే వందనమయ్యా అయ్యా రెండు చిరు దేవుని వైపు చాచి వందనమయ్యా అయ్యా నన్ను చూచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన పాడదామా అయ్యా నీకే ఆరాధన తండ్రి నన్ను చూచిన దేవానికి వందనాలు నన్ను కాపాడిన దేవానికి వంద బిగ్గరగా నోరు తెరిచి శక్తి కొలది ఆరాధిస్తాం ఆరాధన ఆరాధన యెహోవా రఫా బాగుగా నోరు తెరువుదాం బిగ్గరగా ఆరాధిస్తాం స్వరమంతా పాడి ఆరాధిస్తాం వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచవే వందనమయ్యా అయ్యా స్వస్థపరిచవే వందనమయ్యా అయ్యా స్వస్థపరిచవే వందనమయ్యా అయ్యా స్వస్థపరిస్తావే వందనమయ్యా నమ్మి పాడదాం అయ్యా స్వస్థపరిస్తావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో అవునయ్యా నా పూర్ణ మనసుతో ఆరాధిస్తాను తండ్రి నా శక్తి కొలది ఆరాధిస్తాను దేవా చేదన్ ఆరాధన 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 నీకే ఆరాధన 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 అవునయ్యా నువ్వు స్వస్థపరుస్తానన్నావు తండ్రి నువ్వు నన్ను చూస్తున్నావు అన్నావు తండ్రి నీ శక్తితో నింపుతానన్నావు యేసయ్యా నా కొరకే బలైన దేవా నీకు వందనాలు నీకేమి నువ్వు తీర్చుకోగలము దేవా మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప ఈ ఒక్క దినము కూడా నీ కొరకు పాడలేని బ్రతుకు ఎందుకయ్యా ఈ ఒక్క దినము కూడా నీకు ఇవ్వలేని బ్రతుకు ఎందుకయ్యా అవివేకముతో జీవిస్తున్న వారితో మాట్లాడు నాయన అజ్ఞానంతో జీవిస్తున్న వారితో మాట్లాడు ఇహలోకమైన పనులు కాదు ఇహలోకమైన ఆలోచనలు కాదు ఇహలోకమైన పనులు కాదు నా ప్రభువా నీ వైపు చూచుటకు సహాయము దయచే నీ వైపు కళ్ళెత్తి చూచుటకు సహాయము దయచే నీ పైన ఆధారపడుటకు సహాయము దయచే నీకు సమయం ఇవ్వకుండా మేము ఏ పని చేసే అది వ్యర్థమే తండ్రి అది నా ప్రభు మా జీవితంలో విజయం ఇచ్చేదానిగా ఉండదు నా ప్రభువా అది ఫలవంతంగా ఉండదు నా ప్రభువా అని నువ్వు సెలవిచ్చావు తండ్రి నీ చిత్తంలో మేము ఉంటే నా ప్రభువా నీ చిత్తానికి తల వస్తే నా ప్రభువా మాకు అన్ని సమయంలోని విజయమే తండ్రి అన్ని సమయంలో మాకు విజయమే దేవా అన్ని సమయంలో మాతో ఉండడానికి వందనాలు హల్లెలూయా 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 బిగ్గరగా ఆరాధిస్తాం హల్లెలూయా 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 ఓ తండ్రి నీ కొరకు జీవించుటకు సహాయం దయచే నా తండ్రి ఎవరికి నా ప్రభు ఎవరి కొరకు జీవిస్తున్నారు తండ్రి ఎవరిని మహిమపరుస్తున్నారు తండ్రి ఎవరిని హెచ్చింప చేస్తున్నారు నా ప్రభు వారి వారి అంతరంగంలో మార్పు కలుగును గాక
ఓ నీ కొరకు జీవించుటకు, ఓ నీ కొరకు బ్రతుటకు, నీలో ఫలింపుటకు మాకు సహాయము దయచేయి నా ప్రభు. ఓ నా తండ్రి, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తమును సాధ్యమే తండ్రి. నీ నామములు మేము ఏది అడిగితే అది నువ్వు ఇస్తాన్నావు తండ్రి, అది పొందుకుంటారన్నావు తండ్రి. మేము పొందుకోవడానికి సహాయం దయచేయి, సిద్ధపాటు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నా ప్రభు, ఇంతవరకు మా పాటలు మహిమ పొంది ఉన్నారు నమ్ముచున్నాము దేవా. మా స్తుతులపై ఆశ్రయుడిగా ఉన్నామని మేము నమ్ముచున్నాము దేవా. ఆశ్రయుడిగా ఉన్నందుకే వందములు చెల్లిస్తున్నాము తండ్రి. నీ దాసు నిలబెట్టి నా ప్రభు, ఏడాంత ఆత్మతో నింపి నా ప్రభు నాయన, నువ్వు మాతో మాట్లాడము తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి తృప్తిపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ దయచేసి కూర్చుందాం. గట్టిగా స్వరమెత్తి మరొకసారి హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గతకాలం అంతా దేవుడు కాచిన దేవుడు ఇంకను మనతో ఉండి ఆయన నడిపించే దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రం. పోయిన వారం మనము ధ్యానించిన అంశం మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఎవరైనా గుర్తున్న వాళ్ళు ఉంటే ఆ విషయాన్ని. హల్లెలూయా. అంగలార్పను నాట్యముగా మార్చిన దేవుడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనము ఎంతో వేదన చెందుతాం. అలాంటి సందర్భంలో దేవుడు ఆయన చెంతకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేస్తాడంట, నాట్యముగా అంటే ఆనందింపచేసి వారికి కావాల్సిన అవసరతను తీర్చి వారిని నడిపిస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ దినం మరి మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మరి మనం ధ్యానించడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి లెక్కలేని వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీకు అందరికీ కూడా మరొకసారి దేవుని నామం పేరిట మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ దినం చక్కటి ఆరాధన మనం కలిగి ఉన్నాం. అలాగే చూడండి, వాక్యాన్ని శ్రద్ధతో మనం ధ్యానం చేద్దాం. కొన్ని నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెహెమీయా గ్రంథం 1వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెహెమీయా గ్రంథము 1వ అధ్యాయాన్ని మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. 1వ అధ్యాయము తర్వాత 3వ వచనాన్ని నుంచి మనం చదువుకుందాం. శేషించిన వారు పడద్రోయబడినదని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం ఇక్కడ నెహెమీయా తన యొక్క మాటలు తెలియజేస్తూ అక్కడ మనం చూస్తున్న మాటలు ఏంటంటే, కొంతమంది శేషించిన వారు అంటే మిగిలిపోయిన వాళ్ళలో కొందరు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. వారు ఏమని చెప్పారంటే, దేవునికి స్తోత్రం, ఆ దేశంలో బహుశ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో. ఆమేన్, హల్లెలూయా. యెరూషలేము యొక్క ప్రాకారములు, దాని గుమ్మములు పడదోయబడ్డవి, అగ్ని చేత కాల్చబడ్డవని అతనితో చెప్పినప్పుడు ఆయన ఏం చేసిండు అనే మాట మనం చూడాలి. అందరూ కూడా చూద్దాం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి
కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశం అందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. హల్లెలూయా. విజ్ఞాపన చేస్తున్నా. విన్నప్పుడు ఏమి విన్నాడు అని అంటే యెరూషలేము ప్రాకారములు పడద్రోయబడి అని విన్నాడు. అలాగే ఆ గుమ్మములు కాల్చబడ్డవని విన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, చాలా ఆయన అది విన్నప్పుడు ఆయన కూర్చుండి ఏడ్చి, హల్లెలూయా, కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉన్నాడంట. కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ ఒక వార్త విన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు దగ్గర వారు అనుకున్న వాళ్ళని గురించి, లేకపోతే బంధువులు అనుకున్న వాళ్ళ గురించి, స్నేహితులు అనుకున్న వాళ్ళ గురించి, లేకపోతే ఇంకా ఏదైనా ఒక సందర్భాన్ని గురించి మనం విన్నప్పుడు మనం ఎలా దాన్ని రియాక్ట్ అవుతాం, ఎలా దానికి మనము దాన్ని తీసుకుంటాం అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అక్కడ ఆ ప్రాకారములు పడద్రోయబడి ఉన్నాయి, ఆ గుమ్మములు కాల్చబడి ఉన్నవి అన్నప్పుడు ఆయన కూర్చుండిపోయాడు, నిశ్చేష్టుడు అయిపోయాడు అనమాట. అయ్యో అన్నట్టుగా తనను తాను చెల్లించిపోయినట్టు మనము చూస్తాం. అలాగే కూర్చుండిపోయి ఆయన కూర్చుండడం కాదు, దాని గురించి విన్నప్పుడు ఆయనలో వేదన వచ్చింది. హల్లెలూయా. ఎంతో వేదనతో ఆయన ఏడ్చిండంట. దేనికి స్తోత్రం. ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ఆ ప్రాంతము, ఆ ప్రాకారము పడబడి, అక్కడ ఆ దేవుని యొక్క ప్రజల యొక్క ఆ ప్రాకారం పడదోయబడి ఉన్నది, అది కాల్చబడి ఉన్నదని ఆ యొక్క విషయాన్ని విన్నప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యండి అనే విషయాన్ని మనం గమనిస్తే ఆయన నిశ్చేష్టుడై ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థించినట్టు మనం చూస్తున్నాం. చూడండి, నా జీవితంలో, అనుదిన జీవితంలో కొన్ని సందర్భాల్లో ఇలాంటి విషయాలను మనం విన్నప్పుడు మన యొక్క రియాక్షన్, అంటే మన యొక్క బదులు మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాం అనే విషయాన్ని మనం చూస్తాం. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే ఆయన పనికి పూనుకోవడం గురించి మనం మాట్లాడబోతున్నాం. హల్లెలూయా. ఆయన పనికి పూనుకోవడం, దాన్ని ఎలా పనిని నెరవేర్చిండు అనే విషయాన్ని మనము ఈరోజు వాక్యం ధ్యానించబోతున్నాం. అంతకుముందు ఆయన ఎలా దాన్ని రియాక్ట్ అయ్యిండు, ఎలా దాన్ని తీసుకున్నాడు అంటే చాలా ఎంతో వేదనతో ఏదన్నా ఒకటి చేయాలి అనే ఒక తపనతో ఆ పదాలను విన్నట్టు మనం చూస్తాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనం గమనిస్తే ఆయన విన్న తర్వాత అక్కడ ఏం చేసినంటే ప్రార్థన చేశాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రార్థన చేసి తర్వాత ఆయన ఎవరు అనంటే ఆయన ఏం చేస్తాడు అనంటే మనం గమనిస్తే ఆయన పనేంటి అని అంటే 2వ అధ్యాయంలో మనం గమనిస్తే 4-5 వచనాలను మనం చూస్తాం. ఆయన ఏం అప్పుడు రాజు ఆమేన్. హల్లెలూయా. అయితే రాజు దగ్గర ఈయన ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని మనము చూస్తే అక్కడ 2వ అధ్యాయంలో మనం గమనిస్తాం. మొదటి నుంచి ఒక మాట మనం చదువుకుందాం. అటు తర్వాత ఏలుబడి కొంచెం తగ్గించండి. హల్లెలూయా. కొంచెం తగ్గి నిజమా. ఆమేన్. హల్లెలూయా. కదా, నీ ముఖము పోయి కాల్చబడి ఉండగా అని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇతని పని ఏంటి? రాజు యొక్క సందర్భంలో, రాజు యొక్క దర్బార్లో, ఆ రాజు సముఖంలో ఏం చేస్తున్నాడు ఈయన అంటే మనం గమనిస్తే ఆయన ఏం చేస్తున్నామా,
ఏం చేస్తున్నాడు? అతడు గిన్నెను అందించువాడుగా ఉన్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. రాజు ద్రాక్ష రసము త్రాగవాలని చూచుండగా నేను ద్రాక్ష రసమును తీసుకొని రాజునకు అందించి తిని. హల్లెలూయా. అంటే ఆయన ఆ రాజు సముఖంలో పరిచర్య జరిగించువాడుగా ఉన్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో అతని పని జరిగించేవాడుగా, ఆహారము అందించేవాడుగా ఆయన ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ పరిచర్య చేసేవాడుగా, ఒక పని జరిగించేవాడుగా, అక్కడ పని చేసేవాడుగా ఉన్నాడని మనం చెప్పొచ్చు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ పని చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన విచారంతో ఉండలేడంట. రాజు సముఖంలో ఆయన ఎప్పుడు కూడా విచారంతో ఉండలేడు. ఎప్పుడు ఆయన ఏదో పోయినట్టు లేకపోతే దిగాలుతో ఉండలేడు. అది చూసిన రాజు, నీకు వ్యాధి లేదు కదా, ఏంటి నీవు విచారంగా నీ ముఖం కనబడుతున్నది, నీ హృదయము దుఃఖముతో ఉన్నదని నాకు కనబడుతుందని చెప్పి రాజు అతన్ని చూసినప్పుడు గమనించండు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనము దగ్గరగా ఒక పని చేస్తున్నప్పుడు మనం ఎప్పుడు ఎలా ఉంటామో కొన్నిసార్లు మన మీద ఉన్న వాళ్ళు గమనిస్తుంటారు. అయితే ఇతను ఎప్పుడు కూడా విచారం కనబలేడు. ఇప్పుడు మాత్రము దుఃఖముతో ఉన్నట్టుగా, ఆయన హృదయ వేదనతో ఉన్నట్టుగా రాజు గమనించి, నీకు వ్యాధి లేదు కదా, నీకు ఆరోగ్యం బాగలేదు కదా, నీ ఆరోగ్యం మంచిగా ఉంది కదా, మరి నువ్వు ఏంటి ఇలాగున్నావు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, నా యొక్క పితరుల సమాధులు లేకపోతే ఆ పట్టణము, ఆ గుమ్మములు కాల్చబడినాయి, అది పడద్రోయబడినది, అప్పుడు నాకు దుఃఖం ఉండదా అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయన ఎంత ఆ యెరూషలేము ఆ ప్రాకారములను గురించి ఆయన ఎంత వేదన చెందుతున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత అన్నాడు, అయితే నేను అక్కడ వెళ్ళడానికి నాకు అవకాశం ఇస్తే, నీ సముఖంలో నేను వెళ్ళడానికి అవకాశం ఇస్తే నేను వెళ్తాను అని చెప్పి ఆయన అక్కడ అడుగుతున్నట్టు మనము 4-5 వచనాల్లో మనం చూస్తాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో ఆ తర్వాత ఆయన 5వ వచనంలో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా. ఆమేన్. హల్లెలూయా. సో అతన్ని మనవి చేసుకున్న ఆ తర్వాత ఆయన మనవి విని అతన్ని పంపిస్తున్నట్టుగా, అక్కడ అతనికి కొంత అమౌంట్ కావాల్సిన దాన్ని ఆయన కూడబెట్టుకున్నట్టుగా రాజు దగ్గర పొందుకున్నట్టు మనము చూస్తాం. హల్లెలూయా. సో ఇదంతా ఎందుకు చూస్తున్నామంటే ఆయన ఈ పని జరిగించడానికి ఒక అధికారి దగ్గర, ఒక రాజు దగ్గర అనుగ్రహం పొందవలసింది ఉన్నది. అంతకు ముందు ఏం చేసిండు ఆయన అంటే ప్రార్థన చేసిండు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేసినమ్మా? ప్రార్థన చేసిండు. ఆ ప్రార్థన ఎలా ఉంది అంటే ఆయన ఏడ్చి ప్రార్థన చేసిండు. ఆయన విన్నప్పుడు వేదనతో ప్రార్థన చేసిండు. తర్వాత ఆయన ఏమని ప్రార్థన చేసిండంటే, నా పితరులు, నేను ఇంకా మా వంశం వారు ఏదైతే తప్పు చేసినామో అవన్నిటిని కూడా క్షమించు అని ప్రార్థన చేసిండు. హల్లెలూయా. చూడండి, అక్కడ ఎట్లనగా ఆకాశమందున్న 5వ వచనం, దేవా యెహోవా భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవి అగ్గి నీ నేత్రములు తెరచి ఇజ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. నేనును నా తండ్రి ఇంటి వారందరూ కూడా పాపము చేసి ఉన్నాము. హల్లెలూయా. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇదిగో వారి తరపున నేను విజ్ఞాపన చేస్తున్నా, వారి తరపున నేను విజ్ఞాపన చేస్తున్నా, మేము పాపం చేసి ఉన్నాం, మేము దోషం చేసి ఉన్నాం అని చెప్పి ఆయన దేవుని సముఖంలో ప్రార్థన చేస్తున్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. సో ఆ తర్వాత ఆయన ఈ పనికి పూనుకొనక ముందు రాజును గురించి కూడా ప్రార్థన చేసిండు. పితరుల క్షమాపణ కొరకు ప్రార్థన చేసిండు. తర్వాత ఆ పనిని పూనుకోవడానికి రాజు దగ్గరికి వెళ్ళకముందు ప్రార్థన చేసిండు. 10-11 వచనాల్లో మనం గమనిస్తే, చిత్తగించుము, నీవు మహాప్రభావం చూసి ఆమేన్. హల్లెలూయా.
అని ప్రార్థించి తిని. చూడండి, ఆమెన్, హల్లెలూయా. చూడండి, ఆయన పని ఏంటంటే ఆహారం వడ్డించువాడు, గిన్నెను అందించేవాడుగా ఉన్నాడు. సో ఈయన ఎంతగా ఆలోచన చేస్తున్నాడంటే, చూడండి, మన పని ఏదైనా సరే, హల్లెలూయా, మనం చేసిన పని ఏదైనా సరే అది ప్రాముఖ్యమైనదిగా ఎంచి మనము పనిని జరిగించాలి. హల్లెలూయా. చూడండి, ఈయన ఆహారం అందించేవాడుగా, గిన్నె అందించేవాడుగా ఉన్నాడు. కానీ ఈయన ఎంత లోతుగా ఆలోచన చేస్తున్నాడంటే, తన దేశం కొరకు, లేకపోతే తన ప్రజల కొరకు, తన ఆ ప్రాకారం కొరకు, ఆ పడిపోయిన ఆ ప్రాకారం కొరకు, కాల్చబడ్డ ఆ గుమ్మముల కొరకు ప్రార్థిస్తున్నాడు దేవుని సముఖంలో. ఆ రాజు తనను కటాక్షించినట్లుగా, ఆయన నన్ను పోనిస్తే బాగుండు అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదు, ఆ ఇజ్రాయేలు పితరులు ఏదైతే చేసినారో వారి తరపున క్షమాపణ కోరుతున్నాడు. నెహెమీయా ప్రార్థన బహు గొప్పదిగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము మన అనుదిన జీవితంలో మనం ప్రార్థించాలి. ఏడ్చి ఎవరి గురించి అంటే మనం చెడు విన్నప్పుడు, లేకపోతే వారి బాగోగు లేదు అని విన్నప్పుడు, లేకపోతే వారు పడిపోయి ఉన్నారు, వాళ్ళు లోతులో, లేకపోతే వాళ్ళు చెడిపోయి ఉన్నారని విన్నప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలంటే, నిశ్చేష్టతతో వారి కొరకు ఏడ్చి దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థించేవారుగా ఉండాలి. వారి కొరకు విజ్ఞాపన చేయాలి. ప్రభువా, వారి తరపున ఇదిగో మా పితరులు, మేమందరం కూడా పాపం చేసి ఉన్నాం, మమ్మలను క్షమించు. హల్లెలూయా. మనం ఎవరి గురించి వింటున్నామో ఆ విన్న వార్త ఎలాంటిదైనా సరే దానికి అనుకూలంగా దేవుని సముఖంలో విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. విజ్ఞాపన చేసి దాన్ని క్షమించు ప్రభు అని వేడుకునేవారుగా ఉండాలి. అంతేకాదు, మళ్ళీ మన మీద అధికారులు ఎవరైతున్నారో వారి ద్వారా కటాక్షం పొందుట కొరకు ప్రార్థన చేయాలి. ఈయన 2 వర్షాలు చేసిన, అందుకే ఆలోచన సఫలపరిచి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి, ఈ మనుషుడు నా యందు దయ చూపునట్లుగా అనుగ్రహించమని బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మన మీద పైనున్న అధికారులు ఎవరైనా ఉంటే, ఎవరైనా రాజులైనా సరే, ఇంకెవరైనా ఉంటే వారిని గురించి, వారి మీద దేవుని కటాక్షం వచ్చినట్టుగా, వారి మనసు మార్చబడినట్టుగా మనం ప్రార్థన చేయాలి. చాలా సందర్భాల్లో మనం పని జరిగిస్తున్నప్పుడు, లేకపోతే ఉద్యోగరీత్యా మనం చేస్తున్న పనులలో మన మీద ఉన్న అధికారులు కొన్నిసార్లు మనకు అన్యోన్యంగా ఉండే, లేకపోతే మనకు అనుకూలంగా ఉండే అవకాశం ఉండదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, వారి మీద దేవుని అధికారం వచ్చినట్టుగా, హల్లెలూయా, వారి మీద దేవుని అధికారం పనిచేయనట్టుగా, మన ద్వారా వారిని మనసు మారినట్టుగా, మన పనులు స్థిరపరచబడినట్టుగా మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. నెహెమీయా ప్రార్థన మనము చేయవలసిన అవసరం ఉన్నది. అందుకే చూడండి, ఈయన గిన్నె అందించేవాడుగా ఉన్నాడు. ఈ పని చాలామంది ఏం చేస్తారంటే తక్కువగా, లేకపోతే ఇది ఏ పని ఇది అన్నట్టుగా చూస్తారు. కానీ ఇది చాలా, ఆ పనిలో ఇక్కడ మనం చూస్తున్న దాన్ని మనం గమనిస్తే గిన్నె అందించేవాడుగా ఉన్నాడు, ఆహారం వడ్డించేవాడుగా ఉన్నాడు. అక్కడ చాలా శ్రేష్టమైన పని. ఎందుకంటే రాజుకు దగ్గరగా, హల్లెలూయా, రాజుకు దగ్గరగా ఏమి చేయాలనో, ఏమి అందించాలో, ఏది తినాలో, ఏ సందర్భంలో చూడండి, రాజు ఆలోచన ఎరిగి వెంటనే రాజు ఏం ద్రాక్ష రసం త్రాగవలనని చూస్తుండగా నేను ద్రాక్ష రసమును అందించాను. సో అంటే తగిన సమయంలో రాజుకి ఏం అవసరం ఉన్నదో అదాన్ని ఎరిగి అక్కడ మలుచుకునేవాడుగా, దానికి తగ్గట్టుగా జీవించేవాడుగా, దానికి తగ్గట్టుగా వ్యవహరించేవాడుగా ఆయన ఉన్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో అంత దగ్గరగా రాజుకున్నాడు కాబట్టి ఆయనలో అంతకుముందు ఎప్పుడు కూడా ఆయన నీరసం కానీ, ఏదైనా జబ్బు వచ్చినట్టు కానీ, ఏదైనా అనారోగ్యం వచ్చినట్టు కానీ ఎప్పుడు కూడా ఆయన చూడలేడు. కాబట్టి ఈరోజు ఈయన ముఖంలో విచారం కనబడుతుంది, హృదయంలో వేదన కనబడుతుంది. ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, నా పితరుల సమాధులుండి పట్టణము పాడై ఉన్నది. హల్లెలూయా. అందుకే నాకు దుఃఖం ఉండదా అని ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. చూడండి, అనేక మంది దేవుని ప్రజలు, అనేకులు దేవుని ప్రజలు, చూడండి, ఈ సృష్టి యావత్తంతా కూడా దేవుని చేత తయారు చేయబడిందని మనం విన్నాం.
ఆయన రూపంలో మనం తయారు చేయబడ్డాం, ఆయన ఇమేజ్లో మనం తయారు చేయబడ్డాం. ఇలాంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రజ కొరకు, నీవు నేను పాడైతున్న వారి కొరకు, నశిస్తున్న వారి కొరకు, వారి మార్గాలు తప్పిపోయిన వారి కొరకు, వారి మార్గాలు చెడుగా వెళ్తున్న వారి కొరకు, వారు నశిస్తున్న ప్రజల కొరకు, వారి జీవితాలు బాగులేని ప్రజల కొరకు నేను నీవు ప్రార్థన చేస్తూ దేవుని సముఖంలో విజ్ఞాపన చేస్తూ వారి మీదకి దేవుని అధికారం వచ్చినట్టుగా ఈ యొక్క లోకంలో ఉన్న ప్రభుత్వము వారికి సరి అయిన రీతిగా పని జరిగిస్తున్నట్టుగా మనము ప్రార్థన జరిగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ప్రార్థన చేస్తే చూడండి, నెహెమీయా ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ రాజు యొక్క అధికారమును, ఆయన ఆలోచనను మార్చినట్టు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో నీవు చేస్తే ఆ ప్రార్థన కూడా దేవుడు సమాధానం ఇస్తాడు. మన మీద ఉన్న అధికారులు, మన ప్రభుత్వాలు ఏవైనా సరే ఆ పనితీరును మార్చున్నట్టుగా, అలా ఆలోచన మార్చినట్టుగా, వారి ప్రణాళికను సరి చేసుకున్నట్టుగా మనం ప్రార్థన చేయాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను రాజుకు గిన్నె అందించేవాడునై ఉంటిని. చూడండి, రాజును కూడా ఎలా సంబోధిస్తున్నాడు అని అంటే, ఈ మనుష్యుడు అంటే రాజుకు ఈయన కూడా ఒక వ్యక్తిగా ఉన్నాడని. దానికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆయన గౌరవిస్తూనే దేవుని సన్నిధిలో ఆయన ఎవరో తెలియజేస్తున్నాడు, రాజు ఎవరో తెలియజేస్తున్నాడు. అందుకే అక్కడ ఆ పనిని జరిగించడానికి, ఈరోజు పనిని జరిగించడం అనే విషయం గురించి మనం చూస్తున్నాం. ఒక పనిని జరిగించాలంటే, ఒక పని స్థిరపరచబడాలంటే, ఒక పనిని ముందుకు తీసుకెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దానికి ముందు ఆ విన్న విషయాన్ని గురించి నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనే విషయాన్ని మనము చూస్తున్నాం. ఈ గోడను కట్టాలంటే ఇప్పుడు ఆయనకి ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? రాజు పర్మిషన్ కావాలి. ఆ ప్రాకారం నిర్మించబడాలంటే రాజు పర్మిషన్ కావాలి. తర్వాత అతనికి ఇంకా కట్టడానికి కావలసిన ఆ ధనం, ఆ డబ్బు, ఆర్థికమైన విషయాలు అన్నీ కూడా సమకూర్చి జరగబడాలి. ఇవన్నీ జరగాలంటే ఆయన ప్రార్థన చేయాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి చూడండి, ఈ పనిని జరిగించడానికి చూడండి, ఈయన ఈ అన్నీ ఉన్నా కూడా ఏ మాత్రం కూడా ఆయన ఎంటకు వేయలేడు, ఏ మాత్రం ఆలోచన చేయలేడు. ప్రార్థన చేసిండు, ఆలోచన స్థిరపరిచే దేవునికి అప్పచెప్పాడు. హల్లెలూయా. ఏమన్నాడు? నా ఆలోచన ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆలోచన స్థిరపరచుదేవాడు దేవుడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన స్థిరపరిస్తే ఎవరు కూడా దాన్ని ఆపలేరు. కాబట్టి ఆయనకు దాన్ని అప్పచెప్పి ఆయన ముందుకు సాగుతున్నట్టు మనం చూస్తున్నాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన కేవలం ఆయన పని ఏంటంటే, మనం చాలా సందర్భాల్లో ఇక్కడ ఆగిపోతాం. నా పనేంటి, నేనేం చేస్తా? నా పనేంటి, నేనేం చేస్తా? నేనేం చేయగలను? నా పని చాలా చిన్నది. హల్లెలూయా. నా పని చాలా చిన్నది. నేను కేవలము రాజు యొక్క సముఖంలో ఆహారం వడ్డించేవాడుగా, లేకపోతే గిన్నెలు అందించేవాడుగా ఉన్నాను అని అనుకుంటే నెహెమీయా ఏ పనికి పూనుకునేవాడు కాదు. దానికి స్తోత్రం. హల్లెలూయా. కేవలం ఆయన నా పని ఇంతే కదా, నేను ఇంకా ఇంతకు మించి ఏం చేయగలను, నాకు చేత కాదు కదా అని అనుకుంటే ఆయన ఏ మాత్రము పని చేసేవాడు కాదు. కానీ ఆయన దేవుని యొక్క భక్తి గలవాడు. ఆయన దేవుని ఆజ్ఞల ప్రకారము, లేకపోతే దేవుని యొక్క అనుకూలంగా దేవుని వాక్యానుసారాన్ని జీవించడానికి ఆయన పూనుకున్నవాడు. ఆయన ఏ పని చేస్తున్నా ఆ పనిని శక్తి వంచన లేకుండా జరిగించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. గిన్నెను అందించేవాడుగా ఉంటే కరెక్ట్గా ఆ రాజుకు కావాల్సిన సందర్భాన్ని బట్టి ఆయన పని జరిగించేవాడుగా ఉన్నాడు. కానీ ఆయన ఆ ప్రాకారం పడదోయబడ్డప్పుడు విన్న వెంబడి ఆయన ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండు. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో అనేక మంది అనేక కుటుంబాలు పడిపోయినవి. మనుషులు పడద్రోయబడ్డారు. వారు ఇంకా లేవలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు అందులో కూరుకుపోయి ఉన్నారు, బానిసలుగా మారిపోయి ఉన్నారు. కొంతమంది తాగుడుకు బానిసలుగా మారిపోయినారు, కొన్ని చెడు కార్యాలకు బానిసలుగా మారిపోయినారు. అలాంటి వాళ్ళు లేవనెత్తడానికి నీవు ప్రార్థన చేయాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శక్తికి మించిన ఆలోచన అయినా సరే ఈయన ఆలోచన ఎక్కడ తీసుకెళ్ళాడు?
దేవుని సముఖంలోకి తీసుకెళ్ళండి. ఆయన సొంతంగా ఏం చేయలేడు, ఆయన స్వతహాగా ఏం చేయలేడు, కానీ ప్రభువు జరిగిస్తాడు అనే ఒక నమ్మకము కావాలి. ఒక పని జరిగించాలంటే మనం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. మనకు నమ్మకం కావాలి, దేవుడు జరిగిస్తాడనే నమ్మకం కావాలి. హల్లెలూయా. ప్రార్థన జీవితంతో పాటు ఇంకేం కావాలి? దేవుడు జరిగిస్తాడనే నమ్మకం మనకు కావాలి. చూడండి, ప్రసంగి గ్రంథం 9:10 ఒక మాట రాయబడి ఉన్నది, మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 9:10 ఎవరన్నా చదువుదాం. చేయుటకు నీ చేతికి వచ్చినది ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పాతాళమునందు పనైనను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయబడ్డది లాస్ట్? జ్ఞానమైనను పొందలేవు. హల్లెలూయా. అంటే చూడండి, మనం గమనిస్తున్న అక్కడ నీ చేతికి ఏదైనా పని వచ్చిందంటే ఆ పనిని శక్తి వంచన లేకుండా జరిగించాలి. హల్లెలూయా. సో ఇతని ఈ గిన్నె అందించట్లో ఏ మాత్రము దాపరికం లేకుండా ఈ యొక్క రాజు దగ్గర పని జరిగిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన దేనికి పూనుకున్నాడంటే, ఇదిగో పట్టణమును తిరిగి కట్టుటకు నా దేశమునకు నన్ను పంపించు. ఇప్పుడు పట్టణాన్ని కట్టడానికి ఆయన పూనుకుంటున్నాడు, ఆ పని ఆయన చేయడానికి పూనుకున్నాడు, ఆ శక్తి వంచన లేకుండా జరిగించడానికి ఆయన పూనుకుంటున్నాడు. ఏం జరిగించబడిందంటే దేవుని మీద నమ్మకం ఉంచి ప్రభువు జరిగిస్తాడని నమ్మకంతో ఆ వచ్చిన పనిని ఏమాత్రము తక్కువ చేయక, చేస్తున్న పనిలో శక్తి వంచన లేకుండా, చేస్తున్న పనిలో ఏమాత్రం పొరపాటు లేకుండా, అలాగే ఇప్పుడు ప్రాకారం నిర్మించడానికి కూడా ఆయన పూనుకున్నాడు, దేవుడు జరిగిస్తాడని నమ్మకంతో. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నాకు ఏదైనా పని వచ్చిందంటే అది చిన్నదా పెద్దదా అని కాదు, దేవుడిచ్చిన పని, దేవుడిచ్చిన కార్యము అది చిన్నదా పెద్దదా కాదు. నీవు చేస్తున్న ప్రతి పని కూడా ప్రాముఖ్యమైంది. అది ఎంత చిన్నదైనా అది ఎంత పెద్దదైనా లెక్కలేదు. ఆ పనిలో నీవెంత సమర్థతతో నీవు చేస్తున్నావు అదే ప్రాముఖ్యమైంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. పని చాలా ప్రాముఖ్యమైంది, అది చిన్నది పెద్దది ఉండదు. ఆ పని జరిగిస్తే అందులో మేలు పొందుకుంటాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈయన శక్తికి మించి, శక్తి వంచన లేకుండా తన పనిని జరిగిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన ప్రార్థన చేసి పనికి పూనుకున్నట్లు మనము చూస్తున్నాం. చూడండి, అంతేకాదు తర్వాత రాజు గురించి ప్రార్థన చేసిండు, రాజు కటాక్షం పొందుకున్నాడు. తర్వాత రాజు తనను పంపుతున్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత రాణి రాజు ఇద్దరు మాట్లాడి అతనికి కావాల్సినంత కొంత మొత్తం అమౌంట్ అతనికి ఇచ్చి ఆయన పంపినట్టు మనము చూస్తున్నాం. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి ఆయన పనికి పూనుకునడం, ఆ పనికి పూనుకోవడం. చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ప్రార్థన జీవితంతో మొదలు పెడుతున్నాడు, తర్వాత దేవుడు చేస్తాడనే నమ్మకంతో ఉన్నాడు. తర్వాత ఇంకేం చేస్తున్నాడంటే పట్టుదల వదలకుండా, అంటే దాన్ని ఏమంటామంటే గివ్ అప్, వదిలిపెట్టక, వదిలివేయక, మధ్యలో ఆపివేయక పనిని కొనసాగించేవాడుగా ఉన్నాడు నెహెమియా. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వదిలిపెట్టక పనిని కొనసాగించేవాడుగా ఉన్నాడు, అంటే పట్టుదలతో ఆ పనిని కొనసాగించేవాడుగా ఉన్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రాంతం వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన పనిని జరిగించడానికి పూనుకున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, వాళ్ళు 10వ వచనంలో మనం గమనిస్తే అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 10వ వచనం. హోరోనీయుడైన సల్బట్టును, అమ్మోనీయుడైన టోబియాను, దాసుడును ఇజ్రాయేలునకు క్షేమము కలగజేయవాడు ఒకడు వచ్చనని బహుగా దుఃఖపడిరి. అంతటా నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే ఉంటి. కొందరు లేచితిమి, ఆలోచనను
నేనెవరితోనూ చెప్పలేదు. పశువు తప్ప ఉండలేదు. భుజంగ బావి ఎదుటికిని పెంట ద్వారం దగ్గరనకు పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండెను. తర్వాత నేను బుగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికి వెళ్ళి తిని కానీ నేను ఎక్కి ఉన్న పశువు పోవుటకు ఎడమ లేకపోయాను. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే వాళ్ళు పనికి పూనుకున్నప్పుడు అక్కడ ఎవరికి దుఃఖం కలిగింది అనే మాట మనం గమనించాలి. చూడండి, వీళ్ళు పనికి అక్కడ యెరూషలేముకు క్షేమం కలిగించడానికి ఒక వ్యక్తి వచ్చిండని కొందరు విన్నారు. వాళ్ళకి ఏమైందంటే వాళ్ళకు దుఃఖము కలిగింది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు దుఃఖం కలిగిన సల్బట్టును అమ్మోనీయుడైన టోబియా అనే ఇద్దరు వ్యక్తులు దుఃఖంతో ఉన్నారు. చూడండి, ఎవరికైనా మనం సాయం చేయడానికి వెళ్తే, మనం ఎప్పుడైనా జరిగించడానికి మంచి పనులు జరిగించడానికి వెళ్తే కొన్నిసార్లు ఆటంకం జరుగుతుంది. హల్లెలూయా. ఏం జరుగుతామా? ఆటంకం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు పూనుకున్న పనికి వీళ్ళు వ్యతిరేకంగా ఉండడానికి ప్రయత్నం జరిగిస్తున్న సందర్భం అక్కడ మనం చూస్తున్నాం. వారు ముందుకు సాగడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళకు దుఃఖం కలిగిందంట. అయ్యో, వీళ్ళు ఎవరో వచ్చి పని జరిగిస్తున్నారు కాబట్టి మనం ఎలాగైనా ఆపాలని కొంతమందికి ఉంటుంది. అలాగా వీళ్ళు ఇక్కడ ఈ సల్బట్టును అనే టోబీ అనే వ్యక్తులు ఇద్దరు కూడా వారు ముందుకు వచ్చి వాళ్ళ పనిని ఆపడానికి పూనుకున్నట్టు మనము చూస్తున్నాం. అయితే చూడండి, 18వ వచనంలో మనం గమనిస్తాం ఒక మాట. 19-18 వచనాల్లో మనం చూస్తే, అయితే టోబీయుడైన సల్బట్టును అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును అరాబీయుడైన గెషేమును ఆ మాట విన్నప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయి పనేమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. అందుకు నేను ఆకాశమందు నివాసినైన దేవుడు తానే మా యత్నము సఫలం చేయునుగాక అని సఫలం చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచకమైనను లేదని ప్రత్యుత్తరం ఇచ్చితిమి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. లేదని ప్రత్యుత్తరమిచ్చితిని. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రత్యుత్తరం ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ వాళ్ళు వచ్చి ఆపుతున్న పని కొరకు వాళ్ళు ఏం జరిగిస్తున్నారనే మాట మనం గమనిస్తున్నాం. అయితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆకాశమందున దేవుని సన్నిధిలో వాళ్ళు మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు వచ్చి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరేంటయ్యా, మేము వద్దన్న పని మళ్ళీ జరిగిస్తున్నారు అని చెప్పి మళ్ళీ వచ్చి వాళ్ళు అడిగి, మీరు రాజుకు వ్యతిరేకంగా పని జరిగిస్తారా? అయితే మేము రాజు దగ్గరికి వెళ్తామని చెప్పి వాళ్ళు అన్నప్పుడు వాళ్ళ ఆకాశమందున దేవునికి మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ దేవుడు జరిగిస్తాడు అనే నమ్మకం ఆయనలో ఉన్నట్టు మనం చూస్తున్నాం. అంటే మనం ఏమైనా ఒక పనిని మనం మంచి జరిగిద్దాం, ఏదైనా కడదాము, దేవుని కార్యాలు జరిగిస్తాము అని అనుకున్నప్పుడు సాతాను అనేక మందిని పురిగొలుపుతాడు. హల్లెలూయా. ఏం చేస్తామమ్మా? సాతాను కొంతమంది లేపుతాడు. మనం జరిగిస్తున్న పనిని మంచి జరిగించడానికి వెళ్తున్నప్పుడు, ఏదైనా జరిగిస్తున్నాడు మనం మంచి చేద్దామని వెళ్తున్నప్పుడు సాతాను కొంతమందిని పురిగొల్పి వారిని ఏం చేస్తాడంటే మనకు అడ్డు జరిగించడానికి వస్తాడు. చూడండి, ఇక్కడ కూడా ఈ సల్బట్టును టోబీ అనే వాళ్ళు ఈ పనికి పూనుకున్న వీళ్ళను అడ్డు జరిగించడానికి, ఆ పనిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. హల్లెలూయా. ఆ నిర్మాణం ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు కూడా వీళ్ళు ఏమాత్రము భయపడక దేవుని సముఖంలో మళ్ళీ ప్రార్థన చేస్తున్నట్లు మనము చూస్తున్నాము. ఇదిగో దేవుడు చూస్తాడు అని ఆయన ఉత్తరం ఇచ్చిండు వాళ్ళకు. ఆ తర్వాత వీళ్ళు ఒంటరిగా నీవు రా అని మళ్ళీ పిలుస్తారు. అప్పుడు కూడా ఆయన దేవుని సముఖంలో ఇలాగే ప్రార్థన చేసి ఒంటరిగా రమ్మన్నారు ఎందుకని చెప్పి ఆయన వెళ్ళాడు. సో అంతే, ఏదైనా చేసి ఈ పని ఆపాలి, ఈ పని ఆపి వీళ్ళు పని జరిగించకుండా చూడాలని చెప్పి చాలామంది ప్లాన్ చేస్తూ ఉంటారు. చూడండి, మనం కూడా ఒకసారి దేవుని సన్నిధిలో దేవుని కొరకు ప్రార్థన చేస్తూ మనం పాటుపడి అనేక మంది కొరకు మనం కొన్ని పనులు మంచి చేద్దామని జరిగిస్తున్నప్పుడు అలాంటప్పుడు అనేక మంది అడ్డు వస్తారు. హల్లెలూయా. ఆ అడ్డు జరుగుతున్నప్పుడు ఆటంకం అంటాం. దీని ఏమంటాం? ఆటంకము వస్తుంది. ఆటంకపరుస్తున్నప్పుడు మనం ఆటంకం కొరకు ఏమాత్రం భయపడకూడదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఏ ఆటంకం వచ్చినా, ఏ పని కొరకు మనం పూనుకున్నామో ఆ పనిని మనము జరిగించము, మనకు తోడై ఉన్న దేవుడు జరిగిస్తాడనే నమ్మకం మనకు
కావాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. నాకు నీకు తోడై ఉన్న దేవుడు ఆ పనిని జరిగిస్తాడని ఒక నమ్మకం మనకు ఉండాలి. ప్రార్థన చేయాలి. తర్వాత ఆ ఆలోచన దేవుడు స్థిరపరచమని మనం అడగాలి. తర్వాత ఆ వ్యక్తులు, మన మీద ఉన్న వ్యక్తులు ఆ అధికారం సరి అయిందిగా ఉండడానికి, మన మీద కటాక్షం వచ్చినట్లుగా మన పనికి పోనొచ్చేవారుగా మనం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత పట్టుదలతో పని వదలక ముందుకు సాగేవారుగా ఉండాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎవరు ఆపినా మనం ఆగకుండా ముందుకు సాగేవారుగా మనం ఉండాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. మనం దాన్ని చెప్పాలంటే మనం పట్టు వదలక అనే మాట మనం ఇక్కడ తీసుకోవచ్చు. చూడండి, నెహెమియా ఏమాత్రం పట్టు వదలక తన పనిని జరిగించడానికి ముందుకు వెళ్ళడం జరిగింది. దీనికి స్తోత్రం. కట్టడానికి వాళ్ళు ఏమాత్రం వెనక వెందలేడు. తర్వాత ఆయన ఏం ఆలోచన చేయక ఎంతమంది ఎదురొచ్చినా, అక్కడ ఇంకోటి ఏంటంటే తనతో పాటు ఉన్న వాళ్ళు ఆయనకు సహకరించారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. అక్కడ రాయబడింది ఏమంటే, వాళ్ళు పనికి పూనుకున్న తర్వాత వారి చొక్కా అంటే ఈ డ్రెస్సు ఉతకడానికి మాత్రమే తీసినట్ట. హల్లెలూయా. ఎంత పని జరిగిస్తున్నారంటే, వాళ్ళు ఎంత పట్టుదలతో ఉన్నారంటే, తర్వాత అక్కడ రాయబడింది రాత్రిపూట వాళ్ళు పని ఆటంకపరుస్తారేమని చెప్పి ఒక చేత ఆయుధము, ఇంకొక చేత పని జరిగిస్తున్నారు. ఒక చేత ఆయుధం అడుగున్నారు, ఇంకో చేత పని జరిగిస్తున్నారు. ఇదిగో ఎవరన్నా మీ దగ్గరికి వస్తే విజిల్ వేస్తాం, అందరూ ఒక గ్రూప్గా, మనం విజిల్ ఎక్కడైనా పడుతుందో అక్కడ పరిగెత్తుకొని గ్రూప్గా అయిపోదాం, మన మీదకి అటాక్ చేసే వాళ్ళని మనం ఎదుర్కొందాం అని చెప్పి ముందే ఒక ప్లాన్ చేసుకొని వాళ్ళు రాత్రింబవళ్ళు పని జరిగిస్తూ వచ్చారు. గోడ నిర్మాణం ఎక్కడ ఆపకుండా. దానికి స్తోత్రం. హల్లెలూయా. సో వాళ్ళు దేవుని యొక్క కటాక్షం పొందుకొని దేవుని చేత ఆ పనిని జరిగించడానికి పూనుకున్నప్పుడు ఏ మాత్రం వాళ్ళు వెనకంజ వేయక ముందుకు సాగినరు. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. తర్వాత నమ్మకం, దేవుడు జరిగిస్తాడనే నమ్మకం మనకు ఉండాలి. ఆ తర్వాత పట్టుదలతో మనం పని జరిగించేవారుగా ఉండాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అది ఏ పని అయినా సరే, మనం చేస్తున్న పని అయినా సరే, మనం ఇంకా దేవుని కొరకు చేస్తున్న పని అయినా సరే, ఆత్మీయమైన ఏదైనా పనిని మనం పట్టుదలతో ముందుకు సాగేవారుగా ఉండాలి. అడ్డు వచ్చే వాళ్ళు ఉంటారు, సల్బట్టులాగా లేకపోతే టోబియలాగా అడ్డు వచ్చి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. ఏంటి మీరు చేస్తున్న పని? వాళ్ళు దుఃఖపడ్డారంట. వీళ్ళు పని ఈ యెరూషలేము క్షేమం జరిగించడానికి వచ్చిన ఎవరో వచ్చినారని చెప్పి విని వాళ్ళు దుఃఖపడ్డారు. చూడండి, సాతాను మనం మోకాల నుంచి ఒక పని కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం అనుకో, సాతానికి ఏమొస్తుంది? దీనికి స్తోత్రం. హల్లెలూయా. దుఃఖం వస్తుంది. అరే వీళ్ళు పని జరిగించేటట్టున్నారు కదా, ఏదైనా అడ్డు చేయాలి, వీళ్ళకు అడ్డంకం కలిగించాలి, ఆటంకం కలిగించాలని ప్రయత్నం చేస్తుంది. కానీ దేవుడు నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు. హల్లెలూయా. అది మనం నమ్మాలి. దేవుడు జరిగిస్తాడు. ఆయన ఆలోచన స్థిరపరిస్తే ఆ పనిని ఎవరు ఆపలేరనే నమ్మకం నీకు ఉండాలి. పట్టుదలతో మనం సాగిపోయేవారుగా ఉండాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 9వ వచనం, 4వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట మనం గమనిస్తే, మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రుంబగళ్ళు కావలి ఉంచితిమి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రుంబవళ్ళు వాళ్ళు కావలి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఆ గోడను పడగొడతారేమో, ఏమైనా జరిగిస్తారేమో అని చెప్పి వాళ్ళు రాత్రుంబవళ్ళు కావలితో వాళ్ళు కాచుకొని ఉన్నట్టు మనము చూస్తున్నాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. 4వ వచనంలో వాళ్ళు చూడండి ఏం చేసిన వాళ్ళు చూస్తే, మొదటి వచనం ఒకసారి చదువుదాం ఎవరన్నా. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సల్బల్లట్టు మిగులు కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి తన స్నేహితుల ఎదుటను ఇట్లా, నేను దుర్బలులైన యూదులు ఏమి చేదురు, తమంతట తామే ఈ పని జరిగింతురా, బలు అర్పించి బలపరుచుకుందురా, ఒక దినమందే ముగింతురా, కాల్చబడిన కుప్పలుగా పడిన రాళ్ళను మరలా బలమైన చేదురా, మరియు అమ్మోనీయుడైన
ఒక నక్క ఎగిరినట్టయినా పడిపోవున నేను. నా దేవా ఆలకించుము, మేము తిరస్కారం నొంది వారి నింద వారి తల మీదకి వచ్చినట్లు చేసి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాళ్ళు విన్నప్పుడు ఇట్లా అయిపోయింది అన్నాడు, ప్లాన్ చేస్తున్నారు. ఆయన అంటున్నాడు, ఏంటి వీళ్ళే కడతారా, వీళ్ళు దుర్బలులు. వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు బలం లేని వాళ్ళు, వీళ్ళు చేతగాని వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు వాళ్ళే బల్ల అర్పించి కట్టేస్తారా, ఈ చిందరవందర అయినటువంటి రాళ్ళను బలమైన రాళ్ళుగా మారుస్తారా అని చెప్పి వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. అప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, దేవునికి ప్రార్థన చేసి, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కదా ప్రభువా, వీరికి ఏదో తగిన ప్రతిఫలం ఇవ్వు అన్నట్టు మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, వాళ్ళ ప్లాన్ ఆయన ఏం చేస్తున్నాడంటే వీళ్ళను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. వీళ్ళ పని తక్కువదిగా, ఒక నక్క ఎక్కి దుంకితే ఆ గోడ కూలిపోతుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు. చూడండి, బలం ఇచ్చేవాడు ఎవరు అంటే దేవుడు. ఎవరమ్మా? మనం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలం ఇచ్చేవాడు దేవుడు. చూడండి, ఒకసారి మనం గమనిస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. ఒక నిమిషం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తీసిరా ఎవరన్నా, ఒక నిమిషం సార్, ఒక నిమిషం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఎందుకు నన్ను 4వ వచనం, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము 13వ వచనం, 4వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పీ, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. ఆయనను మీకు ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం గమనిస్తున్నా, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. ఎందుకు మనం గమనిస్తున్నామంటే వాళ్ళు దుర్బలులు, వాళ్ళు చేతగాని వారు అనే మాట ఆయన మాట్లాడితే మనం గమనిస్తే దేవుడు మనల్ని బలపరుస్తాడు. మనము ఆయన బలము చేత మనం పని జరిగించే వారమై ఉన్నాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి విషయంలో మనల్ని బలపరచువాడు దేవుడు. చూడండి, ఇక్కడ కట్టుకోవడానికి పూనుకున్నప్పుడు వాళ్ళలో బలం లేదు, వారికి శక్తి సరిపోదు. అక్కడ సల్బట్ అనేటైనా ఆయన వ్యతిరేకంగా ఉన్నాడు, వీళ్ళ బలం ఏం సరిపోతుంది, ఈ గోడ ఏం కడతారు, నక్కొచ్చి దుంకితే అది పడిపోతుంది కదా అంటే మనము ఏం గమనించాలంటే దేవుని వాక్యం ద్వారా మనల్ని బలపరచువాని అందు సమస్తం మనం జరిగించే వారమై ఉన్నాం. హల్లెలూయా. నిన్ను నన్ను దేవుడు బలపరచడు, బలమిచ్చేవాడు దేవుడు. ఆయన యందు మనం బలాన్ని పొందుకుంటాం. ఆయన నామము బలమైన దుర్గమని సామెతల గ్రంథంలో చూస్తున్నాం. ఆయన నామము బలమైన దుర్గము. ఒక వ్యక్తిని ఆయన లేవనెత్తువాడు, ఆయనే మంచిగా స్థిరమైన నివాసము ఆయన కలిగించువాడు అయి ఉన్నాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనలను బలపరచువాని అందు మనం సమస్తము చేయగలమనే నమ్మకం మనకు ఉండాలి. దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు, అందుకే వారిని దేవుడు బలపరుస్తున్నాడు, మనుషులు గారు. మనుషుల మీద మనం ఆధారపడితే పనిని జరిగించలేం. అనేక రకాలుగా మనం పూనుకున్న పని కొరకు 3 అంకెలు మాట్లాడతారు. ఒకరు మంచిగా మాట్లాడతారు, పాజిటివ్ మాట్లాడతారు, ఒకరు నెగిటివ్ మాట్లాడతారు. ఒకరు ముందేమో మంచిగా మాట్లాడతారు, ఓకే అంటారు, వెనక ఇంకో మాట్లాడతారు. కానీ ఎవరేం మాట్లాడినా
దేవుడు మనకున్నాడు. నన్ను బలపరిచే దేవుని యందు నేను సమస్తము చేయగలననే నమ్మకంతో, ఆయన చేస్తాడన్న నమ్మకంతో మనం పనిని పూనుకోవాలి. ఏ మాత్రం ఆపడానికి వెనకంజ వేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పనిని జరిగించేవారుగా ఉండాలి, ఆపకూడదు. ఆ పనిని గివప్ చేయని వారుగా ఉండాలి. నెహెమియా వారు వచ్చి ఆటంకపరుస్తున్నాడు, వాళ్ళు హేళన చేస్తున్నారు, వాళ్ళు తక్కువగా ఇస్తున్నారు, వీళ్ళు ఏ బలం ఉంది వీళ్ళ దగ్గర అని మాట్లాడుతున్నారు. అయినా సరే ఆయన ఏమాత్రం భయపడక నెహెమియా ముందుకు సాగుతున్నాడు, పనిని జరిగిస్తున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. గోడ నిర్మాణంలో సాగిపోతున్నాడు. ఆ రాత్రింబవలు వాళ్ళు పనికి పూనుకున్నారు. అంటే మనం ఏం చూస్తున్నామంటే ఆ పని ఎంతది అయినా సరే దేవుడు జరిగిస్తాడనే నమ్మకం కావాలి. తర్వాత నీవు చేస్తున్న పని చిన్నదైనా సరే నిన్ను ఏర్పరచుకున్న దేవుడు గొప్పవాడనే నమ్మకం నీకు ఉండాలి. మనం చేస్తున్న పని చిన్నదే, నీ వెళ్తున్న పని చిన్నదే, కానీ నీలో ఉన్న దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. అక్కడ రాజులు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, నాయకులు ఉండొచ్చు, వాళ్ళు ఎవరైనా సరే, కానీ వాళ్ళ కన్నా నీలో ఉన్న దేవుడు గొప్పవాడనే నమ్మకము నీకు ఉండాలి. ఆయన జరిగిస్తాడు, ఇదిగో నా ప్రణాళికను నెరవేరుస్తాడు, నా ప్లాన్ ఆయన స్థిరపరుస్తాడు అనే నమ్మకంతో మనం ముందుకు సాగాలి. ఖచ్చితంగా దేవుడు దాన్ని జరిగిస్తాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పనిని స్థిరపరచువాడై ఉన్నాడు. నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను. కాబట్టి మనలను బలపరిచే దేవుడు, ఆయన మన ఆశ్రయ దుర్గము, బలమిచ్చువాడు. చూడండి, వీళ్ళు ఎవరిని చూస్తున్నారు? మనుషులను చూడట్లే. అందుకే మనం యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మనం గమనిస్తే 33వ వచనం 30వ వచనాల్లో మనం గమనిస్తే అక్కడ ఏముందంటే, యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందుదురు, ఆలయక పక్షిరాజు వలె రెక్కలు చాచుకొని సాగిపోవుదురనే మాట మనం చూస్తాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఆ మాట మనం గమనిస్తాం. 40వ అధ్యాయము 30వ వచనంలో 31వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, ఆలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు వీళ్ళు. ఇగో ఈ మనుషుల కొరకు ఎదురు చూస్తలే, ఈ రాజుల కొరకు ఎదురు చూస్తలే, కానీ ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? రాజు ఉన్నా కూడా ఆయన యెహోవా కొరకు ఎదురు చూసిండు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. రాజు ఏదో చేస్తాడని కాదు, అందుకే రాజు అతన్ని మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన కటాక్షం ఈయన మీదకి వచ్చినట్టుగా ప్రార్థన చేసిండు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నీవు దేవుని కొరకు ఎదురు చూసేవారుగా, నెహెమియా ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడంటే దేవుని కొరకు చూస్తున్నాడు. కాబట్టి ఆయన నూతన బలం పొందుకుంటున్నాడు, బలం మీద బలం పొందుకొని ఆ పనిని జరిగించేవాడుగా ఉన్నాడు. నీవు మనుషుల కొరకు ఎదురు చూస్తే వాళ్ళు వస్తారు, పోతారు, మాట మీద నిలబడే వాళ్ళు ఉండరు. దానికి స్తోత్రం. హల్లెలూయా. మనకు సాయం చేసేవారుగా ఉండరు. వాళ్ళు అప్పటికి ఒక మాట ఆడతారు, తర్వాత ఒక మాట ఆడతారు. కానీ నీవు ఆధారపడ్డ దేవుడు, నీవు నమ్మకంగా నమ్ముతున్న దేవుడు, ఆయన ఏ మాత్రము నిన్ను బలహీన పరిచే దేవుడు కాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను బలపరిచేవాడు, నీకు బలం ఇచ్చి నడిపించేవాడు. కాబట్టి మనము దేవుని మీద ఆధారపడాలి, దేవుని వైపు మనం చూడాలి, ఆయన సహాయం మనం కోరాలి. ఇదిగో ఆ వ్యతిరేకంగా వాళ్ళు వస్తున్నప్పటికీ ఆయన ఏమాత్రం భయపడక ముందుకు సాగుతున్నాడు. గివప్ చేసేవారుగా ఉండకూడదు. ఈరోజు ఈ మాట ఏమనంటే మనము వదిలిపెట్టేవారుగా ఉండకూడదు. ఈరోజు ఈ మాట మీరు పక్కలతో తిరిగి మాట్లాడాలి ఒకసారి. వదిలిపెట్టేవారుగా ఉండకూడదు, పనిని వదిలిపెట్టేవారుగా ఉండకూడదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు, ఆయన పని జరిగిస్తాడనే నమ్మకంతో మనం ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా ఆయన కొరకు ఎదురు చూస్తున్నప్పుడు నీవు బలం పొందుకుంటావు. నన్ను బలపరచు అని అందు నేను సమస్తము జరిగిస్తున్నాను. లేమిలో నాతో ఉన్నాడు, తర్వాత బలం ఆయన సమృద్ధిలో నేను ఉన్నాను, అన్ని సందర్భంలో నాకు ఆయన సహాయకుడిగా ఉన్నానని పౌలు మాట్లాడతాడు. అక్కడ ముందు వచనాల్లో ఏమి లేనితనంలో నేను ఉన్నాను, సమృద్ధిలో నేను అనుభవించాను, అన్ని సందర్భాల్లో దేవుడు నాతో ఉన్నాడు, అందుకే నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేస్తున్నా. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు నాతో ఉన్నాడు దేవుడు, సమృద్ధిగా ఉన్నప్పుడు నాతో ఉన్నాడు దేవుడు. చూడండి, మనం చాలాసార్లు అన్నీ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఓకే దేవుడు ఉన్నాడు అనుకుంటాం,
కానీ ఏం లేనప్పుడు దేవుడు ఉన్నాడు ఇంతకు ఇట్లా ఉంటుందా జరుగుతుందా అని క్వశ్చన్ చేసుకుంటాం. కానీ మనం ఓటమి అంచులో ఉన్నప్పుడు కూడా, బలహీన సమయంలో ఉన్నప్పుడు దేవుని మీద మనం ఆధారపడాలి. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే బలము ఇస్తాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు బలం ఇవ్వాలంటే మనం 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 దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు మనకు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, బలం ఇస్తాడు, మన ముందుకు నడిపించేవాడుగా ఉంటాడు. చూడండి ఒకసారి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు మనం చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 23-24 వచనం. 3వ అధ్యాయము 23. ఆమేన్, హల్లెలూయా. మీరు ఏమి చేసిననో మనుష్యుల నిమిత్తము కాక అది ప్రభువు నిమిత్తమని ఎరిగి మనస్ఫూర్తిగా, హల్లెలూయా, మనస్ఫూర్తిగా మనం చేయాలి. ఇదిగో జరిగిస్తున్న ఏ పని అయినా సరే, ఇదిగో పలానా మనిషి కొరకు, లేకపోతే ఎవరో చూస్తే నేను చేస్తే నాకు ఇది మెచ్చుకుంటారేమని, లేకపోతే నీవు మనుషులు చూస్తున్నప్పుడు చేస్తే అబ్బా ఈయన బాగా చేస్తున్నాడు అని చెప్పి అంటారని కాదు, కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, ఆయన పని ఇది అన్నట్టుగా మనం జరిగించాలి, మనస్ఫూర్తిగా జరిగించాలి. ప్రసంగిలో మాట్లాడుతున్నప్పుడు మనం చూస్తున్నాం, శక్తి వంచన లేకుండా మన శక్తి కొలది మనం పని జరిగించాలి. దొరికిన పని ఏదైనా సరే అది శక్తి కొలది మనం పని జరిగించాలి. అలాగే ఇక్కడ మనస్ఫూర్తిగా మనం చేయాలి, దేవుని కొరకు జరిగిస్తున్నట్టుగా మనము పనిని జరిగించాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. మనుషుల కొరకు కాదు. మనుషులు ఈరోజు ఒక మాట్లాడతారు, రేపు ఇంకో మాట్లాడతారు. కానీ నీవు చేస్తున్నది ఎవరి కొరకు అని చేయాలి, దేవుని కొరకని మనస్ఫూర్తిగా మనం పనిని జరిగించాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు చూస్తున్న దేవుడు దేమిస్తాడు, మనుషులు ప్రతిఫలం ఇవ్వకపోవచ్చు, కానీ చూస్తున్న దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన కొరకు నేను చేస్తున్న మనస్ఫూర్తిగా అని చెప్పి మనం పని జరిగించాలి. నెహెమియా ఇదిగో మనుషుల కొరకు ఎవరో ఆటంకపరిస్తే ఆపలేడు, ఇంకెవరో మెచ్చుకుంటారామని చేయలేడు, కానీ ఇది దేవుని పని, నేను దేవుని కొరకు చేయాలని ఆయన పనిని జరిగిస్తూ వెళ్తున్నాడు. ఏ మాత్రం ఆయన పనిని వదిలిపెట్టలేడు. ఆటంకాలు వచ్చినాయి, మనుషులు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అతని దగ్గర ఏమీ లేదు, కానీ ప్రార్థన ఉన్నది. అతని దగ్గర ఏమీ లేదు, దీనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన ఉన్నది, అతని దగ్గర ఏం లేదు, కానీ ఆయనలో దేవుడు ఉన్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలు ఆయనలో ఉన్నాయి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దగ్గర డబ్బు లేదు, కానీ దేవుని కటాక్షంతో రాజు దగ్గర దాన్ని పొందుకున్నాడు. చూడండి, మనం ఈ రీతిగా ప్రార్థన జీవితం, ఒక పని జరిగించాలంటే మొదట ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అయితే ఆ పని జరిగించే ఉద్దేశం నీలో ఏదై ఉన్నదో అది సరి అయిందై ఉండాలి. మనం విన్నప్పుడు సరిగా దాన్ని తీసుకోవాలి. ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ఆ పనికి పూనుకున్నప్పుడు ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేసిన, ప్రభువా నేను నా పితరులు నీ ఎదుట పాపము చేసినామని ఒప్పుకున్నాడు. హల్లెలూయా. క్షమాపణ కోరుతున్నాడు. అలాగే మనం ప్రార్థన జీవితం కలిగి తర్వాత ఆలోచన స్థిరపరిచే దేవా అని చెప్పి రాజు గురించి ప్రార్థన చేసిండు. నమ్మకంతో ఉన్నాడు, జరిగిస్తాడని వెళ్తున్నాడు. తర్వాత పనిని జరిగిస్తున్నాడు, ఆపలేడు. ఆటంకాలు వచ్చినాయి, కానీ ఏ మాత్రం ఆయన ఆపక ముందుకు సాగుతున్నట్టు మనం. ఎవరు బలపరుస్తున్నాడు ఆయనను? దేవుడు బలపరుస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు బలం ఇస్తున్నాడు ఆయనకు? దేవుడు బలం ఇస్తున్నాడు. కాబట్టి ఆయన పనిని ఆపక ముందుకు సాగుతున్నట్టు మనం చూస్తాం. ఈరోజు నీవు నేను ఏదన్నా పనిని జరిగిస్తే, పనిని జరిగించాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. నమ్మకంతో మనం ముందుకెళ్ళాలి, విజ్ఞాపన చేయాలి. ఆ తర్వాత పనిని వదిలిపెట్టేవారుగా ఉండొద్దు, మధ్యలో వదిలిపెట్టేవారుగా ఉండొద్దు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. మనస్ఫూర్తిగా నీవు జరిగిస్తే ఖచ్చితంగా దేవుడు మార్గాలు ఓపెన్ చేస్తాడు, దాన్ని జరిగించే సామర్థ్యం నీకు ఇస్తాడు, శక్తి నీకు ఇస్తాడు. ఆ పనిని జరిగించడానికి అన్ని సమకూర్చి ఆయన జరిగిస్తాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా.
ఊహించు వాటికన్నా, అడుగు వాటికన్నా అత్యధికముగా దయచేయు సమర్థుడని మనము నమ్మాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఖచ్చితంగా నీవు దేవుడు నీ పనిని జరిగించేవాడుగా ఉన్నాడు, నీకు తోడై ఉండి ఆయన నడిపిస్తాడు. అందుకే ఈ లోకంలో మనం వెళ్తున్న పని ఏదైనా సరే, చేస్తున్న పని ఏదైనా సరే దేవుడు జరిగిస్తాడని మనం ముందుకు సాగాలి. నెహెమియా అదే నమ్మిండు, నా పనిని దేవుడు జరిగిస్తాడు, నేను పూనుకుంటే చాలు, ఆయన మిగతాదంతా కూడా ఆయన చేస్తాడని చెప్పి ఆయనతో ఉన్నవారు అందరూ కూడా ఆయనకు ఏకమైనరు. అందరూ కూడా ముందుకు సాగినరు. ఆ పనిని ముగించే వరకు ఆపలేరు. ఆ అధ్యాయం అంతా జరిగితే ఆ గోడ నిర్మాణం అంతా కూడా వాళ్ళు జరిగించే వరకు వాళ్ళు ఆపలేరు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఒక చేత తర్వాత మనం చదివితే ఒక చేత ఆయుధము, ఒక చేత పని. ఓన్లీ చొక్కా ఇప్పడం అంటే ఉతుక్కోవడానికి మాత్రం ఇప్పిండ్రని కూడా అక్కడ రాయబడి ఉన్నది. అంత పట్టుదలతో ఆ పనిని గివప్ చేయక, పని వదిలిపెట్టక వాళ్ళు ముందుకు సాగిండ్రు. కారణం ప్రార్థన జీవితం, సదుద్దేశం, శక్తి వంచన లేకుండా పని జరిగించడం, దేవుడు చేస్తాడనే నమ్మకం, నన్ను బలపరచువాడు ఇదంతా చేస్తాడనే ఒక నమ్మకంతో ముందుకు సాగిండు. కాబట్టి ఆయన ఆ పనిని పూర్తి చేసినట్టు మనం చూస్తాం. మన జీవితాల్లో, నా జీవితంలో ఆటంకం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం చేస్తున్న ఆ పని అంటే దేవుని కొరకు నీవేమన్నా పని పూనుకుంటే, దేవుని కార్యాల కొరకు నువ్వు ముందుకెళ్తే, ఒక సువార్త కొరకు నువ్వు ముందుకెళ్తే, ప్రార్థన జీవితం నువ్వు ముందుకెళ్తే, ఒక కుటుంబం బాగు కావాలని ప్రార్థన చేస్తే ఆపక, దాన్ని వదిలిపెట్టక, అది జరిగేంత వరకు, దేవుని కటాక్షం వచ్చేంత వరకు అది జరిగిస్తాడు దేవుడు అన్ని మనం ముందుకు సాగి ఆ పనిని జరిగించేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు జరిగిస్తాడు, ఖచ్చితంగా దాన్ని స్థిరపరిచే దేవుడు దాన్ని జరిగిస్తాడని నమ్మి ముందుకు సాగాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. వదిలిపెట్టేవారుగా ఉండకూడదు. ఆ సల్బాటు ఎలాగైతే వచ్చిండో, టోపియా ఎలాగైతే వచ్చిండో, అలాగ అనేక మంది మన పనులను ఆటంకపరచడానికి ముందుకు వస్తారు. కానీ మనం భయపడకూడదు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా మనకు ఆపడానికి ప్రయత్నం జరుగుతుంది, కానీ దేవుడు నిన్ను బలపరుస్తాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నీవు యెహోవా కొరకు ఎదురు చూడాలి, ఆయన నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. సొమ్మసిల్లక బలమిచ్చే దేవుడు ఆయన, అలయక సాగిపోయే శక్తినిచ్చేవాడు ఆయన. ఆయన మీద మనం ఆధారపడి ఆ పనిని జరిగిస్తే ఖచ్చితంగా గోడ కట్టడమే కానీ, మనుషులను నిర్మించడం కానీ, మనుషులను సరిచేయడం కానీ, కుటుంబాలను కట్టడం కానీ, వ్యక్తులను కట్టడమే కానీ మనం ఆపలేము. దేవుడు జరిగిస్తాడు, మనల్ని ఎవరు కూడా ఆపలేరు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా మనలో మనం కూడా కట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనుషులను కట్టడం కాదు, మనలో మనం ఆత్మీయం కట్టుకోవాలి. అంటే ప్రార్థన జీవితం కావాలి, నమ్మకం నీకు కావాలి, తర్వాత విజ్ఞాపన చేయాలి, దేవుడు జరిగిస్తాడని ఆయన మనల్ని బలపరుస్తాడని నమ్మకంతో ముందుకు మనం సాగాలి. ఖచ్చితంగా దేవుడు మనం అనుకున్న ఆలోచన ఆయన స్థిరపరిచేవాడని మనం నమ్మాలి. అందుకే దేవా ఈ దినమందు ఇదిగో ఈ దీనుని యొక్క ఆలోచన స్థిరపరచు, సఫలం చేయి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నేను మనం పనికి పూనుకోక ముందు ఇలాంటి ప్రార్థన జీవితాన్ని దేవుని సముఖంలో ఆ పనిని ముందుంచి మనం ముందుకు సాగేవారుగా ఉండాలని దేవుడు ఈరోజు నిన్ను కోరుతున్నాడు. అందరూ కూడా లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు అయ్యా, నీ నామానికి మహిమ ప్రభువా. కొన్ని ప్రతి ఒక్కరు తండ్రి, మేము చేస్తున్న పని ఏదైనా సరే చిన్నదా పెద్దదాని కాదు, కానీ తండ్రి ఆ చిన్న పనిలో కూడా నాతో నీవు ఉన్నావు. పెద్ద పనే చిన్న పని కాదు, కానీ ప్రభా శక్తి వంచన లేకుండా మేము జరిగించడానికి, మనస్ఫూర్తిగా చేయడానికి ప్రభా మేము పూనుకున్నట్టు సహాయం దయచేయి. ఇదిగో ప్రభా నెహెమియా మనస్ఫూర్తిగా పూనుకున్నాడు, విజ్ఞాపన చేసిండు, రాజు యొక్క కటాక్షం పొందుకున్నాడు. అలాగే పనికి జరిగిస్తున్నప్పుడు అనేక మంది ఆటంకపరచడానికి ప్రయత్నం చేసినారు, వాళ్ళు హేళన చేసినారు, కానీ ఏ మాత్రం ఆయన భయపడక ఆ పనిని ముందుకు సాగుతూ రాత్రింబవళ్ళు వారు పని జరిగిస్తున్నట్టు మేము చూస్తున్నాం. అవును ప్రభా, ఈ దినం మేము కూడా మా పనులలో మేమే పని కొరకైతే పూనుకున్నామో, దేవుని సన్నిధిలో దేవుని పనుల కొరకు మేము పూనుకున్నప్పుడు రకరకాల ఆటంకాలు వస్తాయి, కానీ ఏ ఆటంకం మమ్మల్ని ఆపదని నమ్మకంతో మేము ముందుకు సాగేవారుగా, ప్రతి పనిని దేవుడు జరిగిస్తాడని, ఆయన స్థిరపరుస్తాడని ఆయనకు విజ్ఞాపన చేస్తూ ముందుకు సాగేవారుగా ప్రతి బిడ్డను ఆయన ప్రభా నిర్ణయం తీసుకున్నట్టుగా సహాయం దయచేయి. అలాంటి కృప దయచేయి, అలాంటి కృప దయచేయి ప్రభా. వదిలిపెట్టక తండ్రి, అయా గివప్ చేయక తండ్రి, ఆ పనిని కొనసాగించే గొప్ప బలము భాగ్యం మాకు ఇస్తామని నమ్ముతూ ముందుకు సాగేవారుగా
ప్రతి బిడ్డను నీవు ముద్రించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ముందు నెహెమీయాను ఉంచావు, ప్రార్థించాడు, స్థిరపరిచేవాడుగా, ఆయన ముందుకు సాగేవాడుగా, నీ యందు కనికరం పొందుకున్నాడు, కటాక్షం పొందుకున్నాడు తండ్రి. పని పూనుకున్నాడు, పని జరిగిస్తున్నప్పుడు అనేకమైన ఆటంకాలు వచ్చినాయి, కానీ ఏ దానికి ఆయన పని ఆపక ముందుకు సాగినట్టు మేము చూస్తున్నాం. ఈ దినం తండ్రి మా అనుదిన జీవితాల్లో ప్రభువా, మేము ఏదైనా పని పూనుకున్నప్పుడు తండ్రి నీ పరిచర్య నిమిత్తం మేము చేస్తున్న పని చిన్నదా పెద్దదని కాదు, కానీ ప్రభువా మనస్ఫూర్తిగా శక్తితో ఏ పని మా చేతికి దొరుకుతుందో ఆ పనిని మా శక్తితో పని చేయనట్టుగా, మా బలంతో పని చేయనట్టుగా, అప్పుడు మేము నీరసపడ్డప్పుడు, ఇగో మేము బలహీనపడ్డప్పుడు, ఇదిగో ప్రభువా నీవు బలమిచ్చువాడవు, నీవు మమ్మల్ని లేవనెత్తువాడవు, మమ్మల్ని సాగడానికి నీవు సమస్తము ప్రభువా మమ్మల్ని నడిపించడానికి నాకు బలమిచ్చువాడవు అని నమ్ముతున్నాం. అవును ప్రభా, ఇక్కడ ప్రతి ఒక్కరు నమ్మి అలాగ పనికి పూనుకుందురుగాక, అలాగ పని జరిగించుదురుగాక, వారి వదిలిపెట్టకుందా ప్రభా. అయా చేస్తున్న పనిలో నిమగ్నం అవుదురుగాక, బలం పొందుకుందురుగాక, అభిషేకం పొందుకుందురుగాక, ఆత్మలో నీలో స్థిరపరచబడుదురుగాక. అలాంటి గొప్ప కార్యం ప్రతి ఒక్కరు జరిగించండి. వదిలిపెట్టేవారు కాక తండ్రి, అది జరిగించేవారుగా, సాగిపోయేవారుగా నీవు మమ్మల్ని బలపరుస్తావు, నమ్ముతూ ఆ పని పూర్తి చేసేవారుగా ఉందురుగాక. అంటే గొప్ప గొప్ప భాగ్యం ప్రభా ప్రతి బిడ్డకు ప్రభా ఇచ్చి నడిపించండి. ఇదిగో అనేక మంది పాడైపోయారు ప్రభా, ఇదిగో ప్రాకారంలో కూడబడ్డప్పుడు ఎలుగెత్తి ఏడ్చినట్టు మేము చూస్తున్నాం. ఇదిగో నశిస్తున్న ప్రజల కొరకు మేము ఏడ్చుదుముగాక, అయ్యా ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థించుముగాక, వారి పక్షముగా విజ్ఞాపన చేయుదుముగాక. వారిని ప్రభువా నీ తట్టు తింపనట్టుగా ఒక అవకాశం మేము తీసుకుందాము గాక. అంటే గొప్ప కృప దయచేయండి. కొన్న ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభువా. అయా నీవు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఏ పని ఆటంకం లేకుండా జరిగించే సామర్థ్యం మీరిస్తారని నమ్ముతూ ముందుకు సాగేవారుగా సహాయం దయచేయమని ప్రభువా నీ కృప చూపించమని ఇక్కడ ప్రతి ఒక్కరిని వాడుకోండి దేవా. ప్రతి ఒక్క బిడ్డను వాడుకోమని ప్రార్థిస్తున్నాం. వ్యక్తిగతంగా వారే కట్టబడుదురుగాక, నీలో ఇంకా ఎదుగుదురుగాక దేవా. నీ కార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ బలం పొందుకొని ముందుకు సాగేవారుగా, పనిని ప్రభువా జరిగించేవారుగా అయా నీ కృప చూపించమని యేసు సర్వశక్తి గల నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరూ అలాగే నిలబడి ఉన్నప్పుడు మనకున్న